ఇక మరో సరిహద్దు ప్రాంతం ఒక 6 రోజుల నుంచి బిక్కుబిక్కుమంటూ ఉన్న ప్రాంతం శ్రీనగర్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం మనం ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం. భారత్ పాక్ డీజీఎంఓల చర్చలు కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. మా ప్రతినిధి రాజు శ్రీనగర్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజుని అడిగి అప్డేట్స్ తెలుసుకుందాం. రాజు. స్వాతి, ఈ రోజు 12 గంటలకు ఏదైతే భారత్ పాక్ కు సంబంధించినటువంటి డీజీఎంఓస్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ సంబంధించినటువంటి హాట్లైన్ చర్చలు జరగాల్సి ఉండింది. కానీ అది సాయంత్రం 5 గంటల వరకు వాయిదా పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఏం జరగబోతుంది? వాస్తవానికి శనివారం రోజు జరిగినటువంటి ఒప్పందం ప్రకారం 12వ తేదీ 12 గంటల వరకు ఈ కాల్పుల విరమణకు సంబంధించినటువంటి ఒప్పందం కొనసాగుతుంది. ఆ తర్వాత ఏ విధంగానైతే మళ్ళీ ఇద్దరు డీజీఎంఓస్ మాట్లాడుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం ఉంటుందని కూడా చెప్పారు. సో దానికి అనుగుణంగానే మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది మాత్రం కొంత టెన్షన్గానే కనిపిస్తుంది. ఎందుకంటే భారత ప్రధానమంత్రి కొన్ని విషయాల్లో ఒక స్పష్టమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో అది ఖచ్చితంగా భారత్దే. ఈ విషయంలో ఇప్పటి వరకు అంటే ఏ విధంగానైతే భారత్ మొదటి నుంచి చెప్తుందో మాకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్ సొంతం చేసుకుంటుందనే విషయం పట్ల ఎక్కడా కూడా మేము వెనక్కి తగ్గట్లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. అదే సమయంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదు, వాళ్ళందరినీ ఖచ్చితంగా అంతమొందించాల్సినటువంటి అవసరం ఉందనే విషయం కూడా స్పష్టం చేశారు. మరోపక్క పాకిస్తాన్ ఏ విధంగానైతే ఉగ్రవాదులను అడ్డం పెట్టుకుని భారత్పై దాడి చేస్తుందో ఖచ్చితంగా ఈ ఉగ్రవాదుల విషయంలో కావచ్చు, పాకిస్తాన్ చేసినటువంటి వైఖరి విషయంలో ఏ దేశాల పాత్ర అవసరం లేదు, ఎవరి మీడియేషన్ కూడా అవసరం లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. ఒకవేళ పాకిస్తాన్ ఒక బుల్లెట్ వేస్తే ఖచ్చితంగా భారత్ మిసైల్స్ తో దాడి చేస్తుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఇద్దరు డీజీఎంఓలు మాట్లాడుకుంటే ఏ అంశాల ఎజెండా పైన చర్చలు సాగుతాయి, ఆ తర్వాత సీజ్ ఫైర్ కి సంబంధించినటువంటి విషయాలను ఎలా నిర్ణయం తీసుకుంటారనేది కూడా చాలా కీలకంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు అంటే జమ్మూ కాశ్మీర్లో ఏ విధంగానైతే గత 6 రోజులుగా టెన్షన్ వాతావరణం కనిపించిందో ఇప్పుడు అదంతా కూడా క్లియర్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఏ విధంగానైతే బ్లాక్అవుట్ను ఎత్తివేశారు. మరోపక్క రోడ్లపైకి జనం వస్తూనే ఉన్నారు. జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి రాజధానిలో శ్రీనగర్లో మనం ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం స్పష్టంగా చూడవచ్చు. లాల్ చౌక్ అనేది చాలా కీలకమైనటువంటి చౌక్. సో ఇక్కడ జనమంతా కూడా హ్యాపీగా ఏ విధంగానైతే రోడ్లపైకి వస్తున్నారు. వాళ్ళు తమ దైనందిన కార్యక్రమాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రెగ్యులర్ అప్డేట్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. సో దానికి అనుగుణంగా చూస్తూ ఉంటే జనం కొంత రిలాక్స్ అయ్యారు. ఇక సీజ్ ఫైర్ కొనసాగుతుంది కాబట్టి ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు రెండు దేశాల మధ్య ఉండవు అనే నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం కూడా అదే నిర్ణయంతో కనిపిస్తుంది. కానీ మరి పాక్ ఎటువంటి వైఖరితో ముందుకెళ్తుంది, దానికి అనుగుణంగా భారత్ ఖచ్చితంగా వాళ్ళపైన ఏ విధంగానైతే టార్గెట్ చేయాల్సి ఉంటుంది. సో పాక్ కనుక కవ్వింపు చర్యలు మొదలు పెడితే భారత్ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అనే విషయాన్ని ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేశారు. మనం చూసాము ఎక్కడైతే అటు ఎల్ఓసి అంటే నియంత్రణ రేఖ వద్ద ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నాము. గ్రౌండ్ జీరోలో ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎన్టీవీ టీం అందిస్తూనే ఉంది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే ఏదైతే పీఓకేకు అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలుగా ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రం పాక్ ఆర్మీ విరుచుకుపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. సో అది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వాళ్ళంతా కూడా బ్లాక్అవుట్ ఎత్తివేయడము, సీజ్ ఫైర్ కొనసాగుతుందనడంతో తమ ఇళ్లకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు డీజీఎంఓలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళ చర్చల తర్వాత ఎటువంటి ప్రకటన ఉండబోతుందనేది మాత్రం కీలకంగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే తదుపరి నిర్ణయాలన్నీ కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే భారత్ పాక్ల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులపైన, తాజా పరిణామాలపైన ఈరోజు ఉదయమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన హై లెవెల్ మీటింగ్ జరిగింది. అటు రక్షణ శాఖ మంత్రితో పాటు విదేశాంగ శాఖ మంత్రి, పలువురు త్రివిధ దళాల అధిపతులు కూడా సమావేశానికి హాజరయ్యారు. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కూడా సమావేశంలో ఉన్నారు. సో దానికి అనుగుణంగానే ఈరోజు ఎటువంటి నిర్ణయం జరగబోతుంది, తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే దాని మీద ప్రతి ఒక్కరూ టెన్షన్గా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.